అధ్యాయము 8 నుంచి మనం చదువుకుందాం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. హల్లెలూయా. నీ బైబిల్స్ను మూసివేసి నా వైపు చూడండి. నేను రెఫరెన్స్ చెప్పినప్పుడు మీరు చదవటానికి ప్రయత్నించండి. కొద్ది నిమిషాలు సైలెంట్ని పాటించండి. హల్లెలూయా. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుల వారు ఎందుకని ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు? అపవాది క్రియలను లయపరచటానికే దేవుని కుమారుడు యేసుక్రీస్తుల వారు లోకానికి వచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. రోజు నువ్వు శోధించబడుతున్నావంటే అది సాతానుడి ద్వారానే. ఈరోజు నువ్వు కష్టాలు అనుభవిస్తున్నావంటే అది సాతానుడి ద్వారానే. ఈరోజు నువ్వు బాధపడుతున్నావంటే అది సాతాను ద్వారానే. ఈరోజు నీవు ఎవరికి చెప్పుకోలేని స్థితిలో కృంగిపోతున్నావంటే దానికి కారణం ఏంటి? అపవాదైన సాతానే. మరి మనందరం దేవుని పిల్లలం, దేవుని కుమారులు కుమార్తెలం. మన మీద కిందకి వాడు దాడి చేస్తున్నాడంటే వాడు మొదటి నుండి పాపం చేస్తున్నాడు. పాపము అనేది మనలో ఎప్పుడైతే ప్రవేశిస్తుందో ఆటోమేటిక్గా అపవాదం అనేవాడు మనలోనికి ప్రవేశిస్తాడు. దేవుని మార్గం ఏమిటి? ప్రేమ, జాలి, సత్యం, ధర్మం, నీతి, యథార్థత. కానీ సాతాను మార్గం ఏందో తెలుసా? మొదటగా భయం, రెండవది ఏమిటి? పాపం. అయితే ఈ పాపం ద్వారా మనిషిలోనికి వాడు ఏం చేస్తాడు? ప్రవేశిస్తాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు. ఎప్పటి నుంచి అంటే వాడు చేసేది? మొదటి నుండి అంటే ఎప్పటి నుంచి చెప్పండి ఒకసారి. అందరికీ అవాదాముడికి తెలుసు, అంతకుముందు ఏం జరిగిందో తెలియదు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ఈ భూమి ఆకాశము కలగజేయక మునుపు దేవుడి దూతగణాలను కలగజేసుకొని ఉన్నాయి. ఆయన మహిమ మేఘమండల సింహాసనం మీద నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనబడుతున్నప్పుడు దేవుడు ఒక ఆలోచనకు వచ్చాడు. ఈ సింహాసనం ఎవరికి ఇవ్వాలని ఆయన ఆలోచన చేస్తున్నప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఇది మన రూపంలో మన కోరిక చొప్పున మానవులను కలగజేసుకొని మానవునికి ఈ సింహాసనాన్ని ఇద్దాము అనేసి దేవుడు ఆలోచనకి అమలుపరిచాడు. అయితే దేవుడి సమూహంలో ఎన్ని విధాలుగా దేవదూతలు ఉంటాయంటే 7 రకాల దేవదూతల గుంపులు ఉంటాయి. అదేమిటో మీకు చెప్పి ఉన్నాను. ఆకాశం ఎన్ని ఉంటాయి? 7 ఆకాశాలు ఉంటాయి. ఎన్ని ఆకాశాలు ఉంటాయి? 7 ఆకాశాలు ఉంటాయి. మనం చూస్తుంది మొదటి ఆకాశం మాత్రమే. దానికి మీద ఇంకా 6 ఎక్స్ట్రా ఉన్నాయి. ఇవేమిటో మీకు క్లియర్ కట్గా భవిష్యత్తులో చెప్తాను. ఎలా అయితే మీరు ఈ ప్రసంగాన్ని జాగ్రత్తగా వినాలి. అయితే దేవుడు ఈ ఆలోచనకు వచ్చినప్పుడు ఇదేంటి, ఇన్ని సంవత్సరాలు మేము దేవుణ్ణి ఆరాధిస్తుంటే ఎవరో మానవునికి ఈ సింహాసనం ఇస్తారంట అనేసి ఈ సాతాను వీడు ఏం చేశాడంటే వీడు తనతో ఉన్న వారిని మోసం చేశాడు. ఏం చేశాడు? మోసం చేశాడు. మొదటి నుండి మోసం చేయటం అంటే తన వైపుకి ఆకర్షించుకోవటం. ఆజ్ఞాతి క్రమమే పాపము. వాళ్ళకి ఏం చూడబడింది? ఫస్ట్ పాపం అనేది ఉన్నది. అపవాది అక్కడ పాపం చేసిన కారణం చేత, ధరించిన కారణం చేత అక్కడి నుంచి వాడు ఏం చేయబడ్డాడు? చేయబడ్డాడు. వాడే కాదు, వాడితో ఎగిరించిన దురాత్మలోనే అంటే మొదటిగా అవి దేవదూతలే. అవి వాడితో ఎగిరించిన కన్నా ఏమైపోయాయి? దురాత్మలుగా మారిపోయి కింద పడ్డాయి. అర్థమవుతుందా? జాగ్రత్తగా గమనించండి దేవుని బిడ్డలారా.
మరి దేవుని యొక్క ఆలోచనలో ఈ మానవునికి సింహాసనం ఇవ్వాలనుకున్న దేవుడు మానవుని ప్రత్యేకంగా చేయాలనుకున్నాడు. ప్రత్యేకంగా చేసి ఆయనకి తన ఇష్టానుసారంగా దేవుడు మానవుని మలుచుకున్నప్పుడు మరి మానవునికి ఏమేమి అవసరము? నివసించడానికి భూమి అవసరం, పంటలు పండాలంటే ఆకాశము అవసరం. ఆకాశములే కాదు, ఆకాశములోని ఉంటుంది. ఆదిలో దేవుడు భూమి ఆకాశములను సృజించినని ఆది కాలం ప్రారంభంలోనే మనం చూస్తాం. భూమి ఒకటే, కానీ ఆకాశాలు ఎన్ని? 7 ఉన్నాయి. మనకి గ్రహాలు ఎన్నో ఉన్నాయి? గ్రహాలు ఎన్నో ఉంటాయి? 9 నవగ్రహాలని మనం పాఠంలో చదువుకుంటాం. కానీ నాస శాస్త్రం రీసెర్చ్ చేసినప్పుడు 9 కాదు, కొన్ని 100 గ్రహాలు ఉన్నాయి. ఈ భూమి మీద మనం తెలుసుకునేది కేవలం కొంత మాత్రమే. మనకు తెలియనివి ఇంకా కొన్ని వేల రెట్లు తెలుసుకోవాల్సినవి సంగతులు చాలా ఉన్నాయి. హల్లెలూయా. ఈ మధ్య సునీత విలియమ్స్ గారు అంతరిక్షానికి వెళ్ళి కిందకు వచ్చింది. ఆవిడ 7 ఆకాశాలకు పోలేదు, మధ్య ఆకాశం ఊరికే ఆవిడ వెళ్ళొచ్చుకున్నది. హల్లెలూయా. దేవుని జాగ్రత్తగా గమనించండి. దేవుణ్ణి మనం తెలుసుకోవాలంటే మనము ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం తెలుసుకోలేం. కానీ దేవుడు మనకి కనపడాలంటే మనం ఏం చేయాలి? మన పాపాలను దేవుని సముఖంలో ఒప్పుకోవాలి. మరి పాపము చేయి ప్రతి వాడును ఏం చేస్తున్నాడు? ఆజ్ఞలను అతిక్రమిస్తున్నాడు. మరి అపవాదైన సాతానుడు మరి దేవుడు తన రూపంలో తన పోలికలో చేసినప్పుడు ఈ ఆదిలైన ఆదము హోమలెక్కకు వచ్చి వాళ్ళు మోసపుచ్చి కారణం చేత వాళ్ళు దేవుని సమక్షంలో ఏం చేశారంట? ఒకరి మీద ఒకరు నెపాలు మోపుకున్నారు. ఎందుకు తిన్నామంటే నా తెలియదు, నా ఏమంది, అది ఆ పవన్గాడు ఏమన్నాడు, నేను తినేసానని చెప్పింది. నువ్వెందుకు ఎక్కడ చేసావంటే నా జాతి ఇస్తే ఏదో మత కూడా చంపేయాలనేసి అందులో మాట్లాడింది. చూడండి, ఆదాము గురించి ఉంటుంది. ఆదాము రొమ్ములో పాపాన్ని కప్పెట్టుకొని అబద్ధమాడాడు. ప్రభువా, ఇది నా తప్పే, నన్ను క్షమించానంటే అయిపోయేది. అప్పుడే ఏం చేశాడు? నువ్వు నాకు ఇచ్చిన ఈ భార్య తినమంది, తినేసాము, తినేసాము. ఇదెందుకు నువ్వు చేసావు? అది వాడు తినవాళ్ళు, నేను తినేసాను అని చెప్పింది. అక్కడ మనకి ఏం కావస్తుంది? సాగులు. మొదటిగా అపవాదులు ఏమన్నది? పాపం. పాపమే వీళ్ళని ప్రవేశించి వీళ్ళకి ఏమొచ్చాయి? అబద్ధాలు వచ్చాయి. సరే, అక్కడి నుంచి మనం బయటకు ఇంటికి తర్వాత ఇంకేం జరిగింది? 2 పిల్లలు పుట్టారు. వాళ్ళ పేరు చెప్పండి. కయ్యోను, హేబేలు. దేవుడిని ఆ దినాలలో ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేయాలంటే బలిని అర్పించాలి. ఈ బలిని ఎవరు నేర్పించారు? దేవుడే నేర్పించారు. వీరు దిగంబరులు అయినప్పుడు దేవుడు ఏం చేశారు? కొన్ని గొర్రె పిల్లలని వధించి ఆ చెరప చొక్కాలను కుట్టినట్టు బైబిల్లో ఉన్నది. ఆ చెరప చొక్కాలను కుట్టి వారికి ధరించినప్పుడు దేవుణ్ణి మనం ప్రసన్నం చేసుకోవాలంటే గొర్రె పిల్లలను వధించాలన్నది వారు నేర్చుకున్నారు. వాళ్ళ నుంచి వీరేమి సంబంధంలో కుటుంబంలో నేర్చుకొని వారు ప్రారంభించారు. హల్లెలూయా. అయితే హేబేలు శ్రేష్టమైన గొర్రె పిల్లను దేవునికి అర్పించాడు. ఈరోజు నువ్వు దేవునికి ఎలాంటి తెస్తున్నావు? శ్రేష్టమైనది ఇస్తావా? ఏదో బతకడానికి డబ్బు పెట్టుకొని శరణం నోట్లు, చిరిగిపోయిన నోట్లు దేవునికి ఇస్తున్నావా? ఒకసారి ఆ ఊరి పేరు చెప్పండి. కానీ ఒకళ్ళు ఒక ఊరికి వాక్యం చెప్పడానికి వెళ్తే ఒక 500-600 కానుకలు వచ్చాయి. నోట్లు లెక్క పెట్టి చూస్తే అన్ని ఎట్లా ఉన్నాయంటే చిరిగిపోయి స్టిక్కర్లు వేసి ఉన్నాయి. అర్థమైందా? మనిషికి జ్ఞానం ఎప్పుడు పనిచేస్తుందో తెలుసా? చర్చిలో ఆట పడితే బుర్ర పనిచేయదు, ప్రార్థించేప్పుడు బుర్ర పనిచేయదు, పాటలు పాడేటప్పుడు బుర్ర పనిచేయదు, వాయిద్యం చెప్పేటప్పుడు బుర్ర పనిచేయదు. వాయిద్యం అయిపోయి
ప్రార్థన చేసి కానుకలు పెట్టి టయానికి కళ్ళు మూసుకుని జేబులో చేయి పెడితే ఇది నోటి ఎంత 10 రూపాయల, 20 రూపాయల, 50 రూపాయల, 500 నోట, 100 రూపాయల నోట అప్పుడు పూర్వకం చేస్తుంది. అవునా కదా? అర్థమవుతుందా? ఈరోజు దేవుని కన్నా ఎక్కువగా మీరు దేని పని ప్రేమిస్తున్నారు? డబ్బు. నేను డబ్బును ప్రేమించడం కుదిరేగా చేసుకుని చెప్పండి. అర్థమవుతుందా? బతకడానికి డబ్బు అవసరం, కానీ డబ్బే మనకి దేవుడు కాకూడదు. అన్యాయశరికి దేవునికి మీరు వాసులు కాదు. ఏదైనా సరే ఒక్కరికే. నాకు డబ్బు అంటే అసలు ఇష్టమే లేదు, లెక్క కూడా లేను. ఎన్ని వేలు ఉన్నా సరే ఈ చేతితో తీసేస్తా ఉంటాను. అప్పుడప్పుడు నాకు చదవచ్చినప్పుడు చిన్నప్పుడు మా నాన్న ఈ కట్టలు నాకు దగ్గరించి పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తానంటే విసుకుంటా ఉంటాను. అర్థమవుతుందా? డబ్బే మనకు దేవుడిగా ఉంటుంది. దేవుడే మన కన్నై ఉండాలి. అర్థమవుతుందా? బతకడానికి డబ్బు అవసరమే, బతికే డబ్బు కాకూడదు. గేజగోడు అంతే, డబ్బు కోసం పరిగెత్తి ఏం తెచ్చుకున్నాడు? కుష్టి వ్యాధి తెచ్చుకున్నాడు. వాడికే కాదు, మన కుటుంబానికి మొత్తం కుష్టి వ్యాధి వచ్చినట్టు, దేవుని సమూహంలో నిలిపినట్టు ఉన్నది. ఈరోజు మనం దేవునికి ఎలాంటి చేస్తున్నాం? శ్రేష్టమైన చేస్తున్నామా? చిల్లర పైసలు ఎత్తున్నామా? మనం ఇచ్చేది కూడా ఎలాంటిది ఇవ్వాలి? శ్రేష్టమైనది ఇవ్వాలి. మేమేదో చూస్తే ఇదేంటి ఎట్లా మాట్లాడుతున్నారని మీరు అనుకోవద్దు. మనం ఎంత ఇస్తామో అంతగా మనం దీవించబడుతూ ఉంటాం. హల్లెలూయా. సండే స్కూల్ పిల్లలకి యథార్థం చెప్తున్నాను. మేము ఎంగేజ్మెంట్ అమ్మాయి కదా ఎర్రగొండపైన సండే స్కూల్ పిల్లలకి 200 స్పాన్సర్ చేశారు జాకేల కోసం. చేసిన మరుసటి వారమే ఆవిడకి బయట ఫీజు రాసినందుకు 50,000 ఇంటికి వచ్చి వెళ్ళిపోయారు. హల్లెలూయా. అది మీకు కావాలంటే యూట్యూబ్లో కూడా ఉంటుంది, చూడండి. 50,000 దేవునికి పరిపూర్ణంగా ఇవ్వాలి. మీకు ఇచ్చేది ఏదైనా సరే ధారాళంగా ఇచ్చేవారికి ఆయన ఏం చేస్తాడు? ధారాళంగా సమృద్ధిగా ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడిన ఉంటుంది. ఈరోజు దేవుని పెట్టారా మనము దేవునికి ఎలాంటి చేస్తున్నాం? శ్రేష్టమైన ఇస్తున్నామా? ఇవ్వట్లేదు. మన మనసుకు మనం చెప్పుకోండి. మీకు కష్టాలు పోవాలంటే, అప్పు సమస్యలు పోవాలంటే దేవునికి ధారాళంగా ఇస్తే అవి దేవుడు వాటిని 10 రెట్లుగా వాటిని చేసి మళ్ళీ మీకే ఇస్తాడు. మనకి చిన్నపిల్లలు తెలుసు, వారికి మనం కొనిస్తామా లేదా? కొనిస్తాం. కొనిచ్చిన వాటిని మనం ఏం చేస్తాం? చేయగలుస్తాం. వాడు మనకి ఇస్తే మన మనసు ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంటుంది. నేను తింటే వాడు అరే మీ మంచూరి కాదు అంటాం. దేవుడి విషయం మనందరం అంతే. దేవుని ఎట్లా గమనించండి. హేబేలు ఎలాగా అర్పించాడు? శ్రేష్టమైన గొర్రె పిల్లను అర్పించాడు. కయ్యూని ఎలా అర్పించాడు? తాళగింజలు, ఉల్లిపోయిన జామకాయలు, కొబ్బరికాయలు ఇలాంటివి అర్పించినందుకు దేవుడు ఇచ్చే మనసును చూస్తాడు, కానీ ఇది మంచిదా చెడ్డదని ఆయన చూడడం. అర్పించి వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. హల్లెలూయా. ఇచ్చినందుకు ఈడేం చేశాడు? దేవుడు ఈ మెచ్చుకున్నందుకు మనకి కామచేది ఏంటంటే ఇతన్ని రాయితో కొట్టి చంపినట్టు మనకు చూస్తాం. కానీ వీడిలోకి ఏం ప్రవేశించింది? అపాదయ సాధన ప్రవేశింపజేసి భూమి మీద ఏం తెచ్చింది? నరహత్య ఇచ్చింది. నేరాల కూడా ఎంతమంది తెలుసు? చిన్నప్పుడు ఇంట్లో చూసేవాళ్ళం. చిన్నప్పుడు నైట్ ఈటీవీ 2లో 9 గంటలకు 9 గంటలకు వస్తాయి. చిన్నప్పుడు వాటిని ఎలా ఆసక్తిగా చూసేవాళ్ళం. ప్రియమైన దేవుని ద్వారా జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ తర్వాత భూమి మీద
అక్రమాలు దురక్రమాలు కలగడం ప్రారంభించాయి. భూమి మీద ఈ పడగలబడిన దురాత్మలన్నీ ఈ మనుషులను చొరబడి వారి ఇష్టానుసారంగా ప్రవర్తించడం ప్రారంభించారు. దేవుడు ఒక క్రమమైన విధి పెడితే వారు ఏం చేశారు? నరులు అక్రమార్గంలోనికి సాగి దేవునికి ఆయాసాన్ని కలగజేశారు. ఈ దెబ్బతో దేవుడు వారిని నేలలో ముంచి చంపేశాడు. మరి మనుషులందరూ చంపితే మరి మనుషులు చేయలేం కదా. ఇంకొక ఆలోచనకు వచ్చి భూమి మీద ఎవరు నీతిమంతులుగా ఉన్నారనేసి ఆయన చూసినప్పుడు ఆయన కన్ను దృష్టిలో అందరూ చెడిపోయినారు, కానీ ఒకే ఒక్కడు ఉన్నాడు నీతిమంతుడుగా. ఆయన పేరు ఏంటి? నోవాహు. అందరూ చెప్పండి. నోవాహుకి ఏమని అర్థం వస్తుంది? నోవాహుకి అర్థం ఏంటి? నెమ్మది. ఏంటి? నెమ్మది. భూమి మీద మనుషులు అందరికన్నా నీతిమంతుడు ఎవరంటే నోవాహు ఒక్కడే. నోవాహుకు దేవుని వాక్కు వచ్చింది. దేవుని వాక్కు ప్రత్యక్షమై, నోవాహు భూమి మీద చూస్తే అందరూ చెడిపోయినారు, కావున ఇంకా 120 సంవత్సరాలలో ఈ భూమిని లేకుండా నేను చేయబోతున్నాను, కావున నీవు ఒక ఓడను సిద్ధం చేసి అందులో మానవుడిని జంతువుల్ని ఎక్కించమని చెప్తే మానవుడికి సువార్తను అందించబడింది, కానీ ఒక్కడు కూడా మారలేదు. ఒక్కడు కూడా మారలేదు. ఎన్ని సంవత్సరాలు సువార్త ప్రకటించాడు ఆయన? 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు ప్రభు వస్తున్నారు నమ్ముకోండి, జనప్రజలు వస్తుంది నమ్ముకుంటారు అంటే ఒక్కడ మారలేదు. కానీ ఎవరు మారారు? వాళ్ళ కుటుంబం మారింది. నెక్స్ట్ జంతువులు ఉన్నాయి. ఓడలోకి ఎక్కి వస్తున్నప్పుడు కోతులు వచ్చి, నేను కోతిని, దేవుడు జనప్రజలు పంపిస్తాడు కాబట్టి నేను నా భార్య వచ్చామని చెప్పి ఓడకి వేసాను. సింహాలు వచ్చి దేవుడి మాటను లోబడతారనేసి సింహం భార్య వచ్చి ఎక్కేసింది. ఇంకా భూమి మీద ఉన్న జంతువులన్నీ ఆ క్రమంతో వచ్చాయి, కానీ మానవుడు మాత్రం రాలేదు. దేవుడి గడియ వచ్చింది. దేవుడి గడియ రాగానే ఆ తాళాలు దేవుడు తీసుకుని వెళ్ళి ఏం చేశాడు? ఆకాశపు గడియలను విప్పి భూమి మీదకి సునామీలు, భూకంపాలు, ప్రచండ వర్షం 40 దినాలు భూమి మీదకి ఆయన ఏం చేశాడు? వర్షాలను పంపించాడు. ఆ దెబ్బతో భూమి మీద ఉన్న కొండలన్నీ మునిగిపోయారు, అందరూ చచ్చిపోయారు. నోవాహు తన కుటుంబం బయటికి రాగానే ఏం జరిగింది? నోవాహుకి ఎంతమంది పిల్లలు? ఎంతమంది? వాళ్ళ పేరు చెప్తారా? షేతు, షేమున, షేము, తర్వాత యపెతు, హాము. షేము, యపెతు, హాము ముగ్గురు కుమారులు. వీరు బయటకు వచ్చిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవుడు ఒక నిబంధన చేశాడు. ఏమిటి? ఇంకెలాంటి జలప్రలయం నేను ఇంకెప్పుడు దాని నీకు నాకు గుర్తు ఒక ధనుసు వస్తుంది ఆకాశంలో. అదేంటిది? ఇంద్రధనుసు. ఇంద్రధనుసు ఎంతమంది చూశారు? ఈ 2-3 రోజుల్లో వర్షాలు అని మొన్న చెప్పారు. మరి ఎంతోరికి వర్షాలు అది పడలేదు. అయితే ఈ వర్షాలు వచ్చినప్పుడు ఇంద్రధనుసు వస్తుంది. ఇంద్రధనుసు ఎన్ని రంగులు ఉంటాయి? 7 రంగులు ఉంటాయి. అయితే వీటిని కలగజేసింది ఎవరు? దేవుడే. హల్లెలూయా. అది భూమి మీదకు వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నరులు నేను చంపేశాను, ఎలాంటి ఎక్కువ నేను చెయ్యను అనేసి దేవుడు అనుకుంటాడు. హల్లెలూయా. ఆ తర్వాత వీళ్ళు కుమారులు పుట్టి పెరిగి వాళ్ళ దేశం మీద విస్తరించినప్పుడు హాము అనేవాడు దొంగతనం చేస్తాడు. నోవాహు దాకా కోట వేసి ఆయన పడున్నప్పుడు ఈ దొంగతనము ఏమిటి అంటే నోవాహుకు ఉన్న వస్త్రాన్ని దొంగిలిస్తాడు. ఈ వస్త్రం ఎక్కడి నుండి వచ్చినది మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆదాము దగ్గర నుండి వచ్చింది. ఆదాము నుంచి ఎవరికి వచ్చింది? హేబేలుకి. హేబేలు నుంచి ఎవరికి వచ్చింది? హేబేలు చనిపోయిన తర్వాత ఎవరు పుట్టారు? ఆదాము హేబేలు కుమారుగా షేతు. ఎవరు? షేతుకు వచ్చింది. షేతు నుంచి మెతుషెల, హానాకు,
మెతుషెల తర్వాత నోవాహు వచ్చింది. నోవా దగ్గర నీ వస్త్రాన్ని ఎవరు దొంగిలించారు? హాము. అర్థమవుతుందా? ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది? ఆది కాలం నుండి ఇది వచ్చింది. జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. దేవుడు ఈరోజు మా అందరితో నిశ్చయంగా మాట్లాడుతున్నాడు. అయితే దేవుని ద్వారా ఈ హాము దీన్ని దొంగిలించిన కారణం చేత నోవా ఇతను ఏం చేస్తాడంటే శపిస్తాడు. ఏం చేస్తాడు? శపిస్తాడు. ఆ దినాలలో మరి ఈ హాముకి ఎవరు కొడతాడంటే కూసి కొడతారు. కూసి అంటే ఎవరు? నీగ్రో జాతి వారు. ఎవరు? నీగ్రో జాతులు ఎంతమంది చూశారు? నీగ్రోస్ నల్లగా ఉండి ఆ రియల్గా ఉండకపోయినా టీవీలో మీరు చూసి ఉంటారు. ఆ జాతి అంతా వరవేసి. హల్లెలూయా. అయితే వీడికి ఎవరు కొడతారు? మళ్ళీ హాముకి ఈ కూసికి నిమ్రోదు. ఎవరు? నిమ్రోదు తన తల్లి దగ్గర నుంచి ఆ వస్త్రం తీసుకున్నప్పుడు భూమి మీద ఉన్న జంతువులను వాడికి ఏం చేసేయి? లోబడి. అందుకు కారణం చేత భూమి మీద ఉన్న మనుషులందరినీ కొంచెం గొప్పవాడిగా బలిష్ఠుడిగా ఉండి ప్రజల మీద ఏలుబడి చేయటం ప్రారంభించాడు. సొంతగా ఏలుబడి చేయటం ప్రారంభించారు. ఈ కూషు భార్య పేరు ఏమిటంటే సెమెరామిస్. ఏ పేరు? సెమెరామిస్. ఈ సెమెరామిస్ గురించి మన బైబిల్ ఉండదు, కానీ బుక్ ఆఫ్ జాసిర్ అనే ఆ యూదుల గ్రంథంలో ఉంటుంది. ఏమంటుందంటే ఈ యొక్క హాము కూషుని అంటాడు. ఆ దినాలలో మరి దురాత్మలు భూమి మీద ఉన్నాయి. ఈ యొక్క సెమెరామిస్ చంద్రమండలం నుంచి ఊడిపడింది. ఊడిపడ్డప్పుడు ఆవిడ అందాన్ని చూసి ఇతడు కూసి ఏం చేస్తాడు? ఆమెని పెళ్లి చేసుకుంటాడు. కూసి జరిపిన తర్వాత కూసిలాగానే నిమ్రోదు కొడతాడు. నిమ్రోదు పుట్టిన తర్వాత కన్న తల్లిని వాడు ఏం చేస్తాడు? పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకొని అలా జీవిస్తున్న దినాలలో వీరి విగ్రహాలు ప్రపంచ దేశాలంతా వాళ్ళు అమ్మటం ప్రారంభించారు. ఆ నుంచి భూమి మీద ఏమొచ్చింది? విగ్రహాలను వచ్చింది. యేసు రక్తమే జయం. ఆ తర్వాత నిమ్రోదు కాకృత్యాలను తట్టుకోలేక ఉగ్రుడైపోతారు. ఎవరు? నోవహు పెద్ద కుమారుడు. అది ఎందుకు అవుతుందంటే ఆ దినాలలో మరియు బాగా గోపురాన్ని కట్టాడు. దేవుడి మీద యుద్ధం చేయడానికి, దేవుడి కన్నా నేనే గొప్పవాణ్ణి అనిపించుకోవడానికి, హృదయంలో గర్వించినందుకు దేవుడు ఏం చేశాడు? ఈ బాబెల్ గోపురాల సమూహం నాశనం చేశాడు. అది ఇప్పుడు ఎక్కడ ఉంటుందంటే దాని యొక్క ఆనవాళ్ళు బాగ్దాదులో ఉంటాయి. ఎక్కడ? బాగ్దాద్ అంటే ఎక్కడ? అది ఇరాక్ దేశం. ఇరాక్కి 170 కిలోమీటర్ల దూరంలో బాగ్దాద్ ఉన్నది. ఈ ప్రాంతంలోనే ఈ బాబెల్ గోపురం అనేది ఉన్నది. ఆ ప్రాంతంలో భూకంపాలను సృష్టించి ఆ భూమి అంచులను కోరవేతలకు దేవుడు చేశాడు. ఆ నుంచి ఏం జరిగింది? భూమి మీదకి కొన్ని వందల భాషలు వచ్చాయి. ఆ భాషల ప్రాంతం అది ఏం చేశారట? తారుమారు చేశారు. మనం ఎక్కడ పోవద్దు, ఎక్కడే ఉందామనేసి ఈ నిమ్రోదు అంటే యేసయ్య ఏం చెప్పారు? అంతకుముందు మీరు ఫలించి భూమిని నింపుడని దేవుడు చెప్పాడు. దేవుడు ఏమో విస్తరించడని చెప్తే ఇదేం చేశాడు? ఎక్కడ పోవద్దు, ఇక్కడే ఉందాం అనేసి చెప్పారు. ఇతను ఏమున్నది? పాపం అంటే గర్వించే స్వభావం ఉన్నది. చూడండి, నేను మీకు ఏం చెప్తున్నాను? అపవాది మొదటి నుండి పాపాలు చేపిస్తూ వస్తూ ఉన్నాడు. మనిషి ఎప్పుడైతే పాపం చేస్తాడో అప్పుడు ఆటోమేటిక్ దేవునికి దూరం అవుతూ ఉంటాడు. మన ఇంట్లో మన పిల్లలు తప్పు చేస్తే వారిని ఆ తప్పు చేయొద్దు అని చెప్పిన పనికి వారు మీకు అదే వ్యతిరేకత మీ ముందు చేస్తే మీకు ఎలా ఉంటుంది? కళ్ళ ముందు వెళ్ళిపోవాలనేసి కొడతాం. అవునా? అదే ఇక్కడ జరిగింది. యేసు రక్తమే జయం. దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడనేసి ఆయన ప్రబోధించాడు. కానీ మనము ఏం చేస్తున్నాం? పాపాలు చేస్తున్నాం. పాపాలు కాలుడు ఎవరు? అపవాదైన సాతాను. అర్థమవుతుందా? ఆ తర్వాత జరిగిన పరిస్థితి భూమి మీద చల్లా చేతులు వాళ్ళని కొట్టేసి ఉన్నారు.
ఆ తర్వాత మనం చూసినట్లయితే దగ్గర ఈ షేము సంతానం నుంచే అబ్రహాము జన్మిస్తాడు. అబ్రహాముకి ఇస్సాకు, ఇస్సాకు యాకోబు, యాకోబుకి 13 మంది, ఒక అమ్మాయి, 12 మంది అబ్బాయిలు. ఈ 12 మందిని 12 గోత్రకర్తలుగా అభివర్ణించారు. వారే ఇశ్రాయేలీయులు. ఈయన ఎక్కడికి వచ్చారు? ఐగుప్తు దేశానికి వచ్చారు. ఐగుప్తు దేశం 430 సంవత్సరాల వారు బానిసలుగా ఉండి ఆ దేవుని యొక్క చిత్త ప్రకారము అక్కడ నుండి బయటకు వచ్చారు. ఎవరి ద్వారా? మోషే ద్వారా. హల్లెలూయా. మోషే గారు ఈ యొక్క ఐగుప్తు దేశంలో 10 తెగులను రక్షించడానికి ఒక మూలకర్తగా దేవుడు మోషేని ఉపయోగించుకున్నారు. వీటి గురించి మనం నెక్స్ట్ ఇయర్ అద్భుతంగా వీటి గురించి వివరించుకుని ఉన్నాం. అయితే ఇంకా మీరు పాపం చేయకుండా ఉండటానికి దేవుడు మీకు ఏమిచ్చారు? నిబంధనలు ఇచ్చారు. ఏమిచ్చారు? నిబంధనలు ఇచ్చారు. ఎందుకని ఇచ్చారంటే మోషే ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత మోషే దేవుని సన్నిధికి వెళ్తాడు. అంటే ఒక పర్వతం ఎక్కి ఆయన ఎన్ని దినాలు ప్రార్థన చేశాడు? 40 దినాలు ప్రార్థన చేశాడు. మోషే ఎవరో మనకు తెలియదు, యెహోవా ఎవరో మనకు తెలియదు అనేసి ఇదేం చేసి తన దగ్గర బంగారం గింగారం ఒక దూడం చేసుకున్నారు. ఆ దూడకి తమ పిల్లలు కూడా బలిచ్చారు. ఏం బలి? నరబలి. ఇప్పుడు కూడా నరబలు జరుగుతున్నాయి, మీకు తెలుసా? ఇప్పటికీ జరుగుతున్నాయి. మీరు పెద్ద పెద్ద దేవాలయాలకు వెళ్తే, శ్రీశైలం కానీ తిరుపతి కానీ ఎలాంటి పెద్ద పెద్ద దేవాలయానికి వెళ్తే అక్కడ కొన్ని బోర్డులు ఉంటాయి. ఆ బోర్డులలో ఈ పలానా వ్యక్తులు కనపడట్లేదు అనేసి ఉంటాయి. వీటి గురించి స్వయాన వాళ్ళ యొక్క స్వామీజీలే చెప్పారు. అది నేను చూశాను. ఈ శ్రీశైలం గుడి వెనక ఒక 7 కిలోమీటర్లు గుడి వెనక సిద్ధుల కొండ అనేది ఒక ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉండేది మొత్తం దుష్ట శక్తులు, దురాత్మ శక్తులు. అక్కడికి వెళ్ళి చేసే పూజలో మా దగ్గర చెప్పించుకున్నది తీసుకుని వెళ్ళి మేము పెద్ద గ్రహం ఉన్నది దాన్ని తీసేస్తామని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే అట్టికాయలలో లేదా అన్నంలో మత్తునేసి వాళ్ళు తింటా మత్తు లేపిన తర్వాత వాళ్ళని నరికేసి వైర్లు పడేస్తారు. ఆ యొక్క రక్తాన్ని ఆ యొక్క దేవతలకు అర్పించినప్పుడు వారికి ఇంకా మైటి పవర్స్ వస్తాయి అనేసి వారి యొక్క నమ్మకం. ఇది ఎలాంటి క్రియ? సృష్టి క్రియ, సాధన క్రియ. అర్థమవుతుందా? వీటి గురించి స్వయాన చెప్పింది వాళ్ళ స్వామీజీలే చెప్పారు, నా మాటలు కాదు. యేసు రక్తమే జయం. ఈ 4 రోజులు ఇంకా దినాలలో ఏమయ్యాయి? స్టార్ట్ అయిపోయాయి. విగ్రహం దగ్గర ఇంక పాపం చేయకుండా ఉండటానికి దేవుడు ఏం చేశాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞ మీద వాడిని రాత కొట్టి చంపాలి, వ్యభిచారం చేసిన వాడిని రాత కొట్టి చంపాలి, దొంగతనం చేసిన వాడిని రాత కొట్టి చంపాలనేసి ఈ యొక్క మొత్తం దేవుడు వారికి ఇచ్చారు. ఇంకా మీరు పాపం చేయకుండా ఉండటానికి ఇంకా వీళ్ళు ఏం చేశారంటే ఈ ధర్మశాస్త్రమే ఒక విగ్రహారాధన వారికి మారిపోయింది. కానీ ఈ ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుణ్ణి ఇదేం చేశారు? మర్చిపోయారు. అర్థమైందా? ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయారు. ధర్మశాస్త్రమే వారికి ఏమైపోయిందంట? దేవుడైపోయాడు. ఇంకా మనకి భూమి మీద వాళ్ళు ఎలాంటివి తయారంటే ఒక మొరటం బలి అర్పించటం, పలానాతో పాపం చేయటం వచ్చి బలి అర్పించటం, పలానాన్ని కొట్టడం వచ్చి బలి అర్పించటం. ఇటు రీతిగా ఆ భయంకరంగా తగలబడ్డప్పుడు భూమి మీద నీతిమంతులనే వారే లేకుండా పోయారు. యెషయాకాలం వచ్చేసరికి భూమి మీద ఒక్కడు కూడా నీతిమంతులుగా లేరు. యెషయా కూర్చొని ప్రార్థన చేస్తుంటే దేవుని దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో దేవుడు ఎట్లా ఉన్నాడు ఒకసారి మనం చూద్దాం. యెషయాకాలము 6వ అధ్యాయం 2వ వచనం నుంచి చదవండి ఒకసారి. మనం సమయం ముందు ముగించుకుందాం. యెషయాకాలము 6వ అధ్యాయము 2వ వచనం నుంచి. ఆయనకు పైగా ఒక్కొక్కరికి ఎన్ని రెక్కలు ఉన్నాయి?
గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయించుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కప్పుల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా, నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నివసించువాడను, నేను నశించి తిని, రాజులు సైన్యములకు అధిపతినగు యెహోవాను నేనే కన్నులారా చూచితిననుకొంటిని. అప్పుడు ఆ శరాక్షలో నరుడు తాను బలిపీఠం మీద నుండి కాలుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపం నాకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఏంటంటారా, భూమి మీద ఏ విధంగా దేవాలయాలు ఉన్నాయో పరలోకంలో కూడా దేవాలయం ఉన్నది. ఈ భూమి మీద ఏ విధంగా పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఆర్మీ వ్యవస్థ, రైల్వే వ్యవస్థ ఏ విధంగా ఉన్నదో పరలోకంలో కూడా ఇలాంటి వ్యవస్థలు ఉన్నాయి. అర్థమవుతుందా? భూమి మీద జరిగేవన్నీ ఒక నీడ లాంటివి, మనం చేసేంత ఒక నీడ లాంటివి. మనం బయటికి వెళ్తే ఎండ వస్తుంది కదా, మన నీడ భూమి మీద పడింది. నీడ నమ్ముతావా, మనం నమ్ముతావా? అర్థమవుతుందా? నేను చెప్పి మీకు అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? ఇదంతా గతించిపోయేది. మనమంతా నీడ జీవితం జీవిస్తాం. ఇక్కడ అసలు జీవితం ఎక్కడ లేదు. అసలు ఎక్కడ ఉందంటే పరలోకంలో ఉన్నది. అందుకే మన పౌరస్థితి ఇక్కడ కాదు, పరలోకం ఉన్నదనేసి పౌలు గారు అంటారు. హల్లెలూయా! అర్థమవుతుందా? అయితే బలిపీఠ మీద ఒక దేవత వచ్చి యెషయా పెదవులకు ఆ నిప్పు కాలను తగిలించినప్పుడు యెషయా పెదవులు ఏమైపోయి కాలిపోయి తన యొక్క పాపం కూడా ఏమైపోయిందంట, ప్రాయశ్చిత్తం అయిపోయింది. హల్లెలూయా! ఈరోజు నువ్వు కూడా నీ పాపాలు అగ్నిలో ఏం చేయాలి? దహించి వేసుకోవాలి. పరిశుద్ధాత్మ అగ్ని మన మీదకి వచ్చినప్పుడు మన పాపాలు ఏమైపోతాయి? దహించి వేయబడతాయి. అప్పుడప్పుడు మటన్ కోసి నిప్పుల మీద కాల్చుకొని తింటూ ఉంటాం. తందూరి ఎంతమంది తిన్నారు? చికెన్ తందూరి తిన్నారు నాన్న. చికెన్ తందూరి ఆపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నిప్పుల మీద వాటిని బాగా కాల్చి ఇస్తారు. తింటుంటే సూపర్గా ఉంటుంది. నేను అప్పుడప్పుడు బెంగళూరు, చెన్నై లేదా వైజాగ్ ఏరియాలో వెళ్ళినప్పుడు లేదా ఏదైనా రెస్టారెంట్ వెళ్ళినప్పుడు తింటా ఉంటాను. దేశవ్యాప్తమే జయం. ఆ విధంగా యెషయా పెదవులు ఏమైపోయాయి? కాల్చబడ్డాయి. అయితే ఏం పెట్టాలా గమనించండి, ఈ పరలోకంలో ఇలాంటి వ్యవస్థ ఉన్నది. అది అసలైనది. ఇక్కడ జరిగేదంత ఏమి లేదు. మనము ఇక్కడ చనిపోతే మనం కలిపేసేది ఎక్కడ? దేవుని దగ్గర. అయితే ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే దేవుడు ఈ కెరూబులు, శరాబులు ఆరాధించబడుతున్నాడు. మరి భూమి మీద అందరూ నా పాప మీద పోయింది, మరి పాపం తీసివేయడానికి ఎట్లా కుదురుతావు అని మళ్ళీ వీడికి ప్రార్థన చేసినప్పుడు 8వ వచనాన్ని మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 6:8, అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవరు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను ఇంకా చాలు. హల్లెలూయా! అప్పుడు నేను ఎవరు పంపేదను, మా నిమిత్తం ఎవరు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించము, నేనున్నాను. చిత్తగించము, నేనున్నాను. 8వ వచనంలో చిత్తగించము, నేనున్నాను. ఆయన ఎవరో తెలుసా? యేసు ప్రభు. హల్లెలూయా! తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునిలో కుమారుని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఈ ప్రవచించిన వచ్చిన 700 సంవత్సరాల తర్వాత కన్యమరి గర్భాన ఆయన జన్మించున్నాడు. అందరూ తప్పు చేస్తేనే పుట్టినోడు. కానీ యేసయ్యలో ఏ పాపం లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా ఆయన భూమి మీదకి వచ్చి ఉన్నారు. హల్లెలూయా! హల్లెలూయా! ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు
ఆయనలో ఎలాంటి పాపం లేదు. మనకి ఎలాంటి శోభం వచ్చాయో ఆయనకు వచ్చాయి. ఆయనకి మనకు ఆకలి ఉన్నట్లు ఆయనకి ఆకలి, నాకు జ్వరం వచ్చినట్లు ఆయనకి జ్వరం వచ్చింది. మనకి ఎదురయ్యే పాప శోధనలన్నీ ఆయనకు ఎదురయ్యాయి అని నేనాడు పాపం చేయలేదు. హల్లెలూయా. ఒక మిస్టరీ చెప్పేసి నేను దీన్ని ముగిస్తానండి. ఆయనలో ఏ పాపం లేదనేసి చెప్పడానికి ఒకసారి పిలాతు దగ్గరకు తీసుకుని వెళ్ళినప్పుడు పిలాతుకి యేసు ప్రభువును చంపడం ఇష్టం లేదు. కావున మీ ధర్మసభాకార్యతని మీరే ఎలా శిక్ష వేసుకోండి అనేసి చెప్తాడు. ఆ తర్వాత దేవుడి దగ్గరికి వస్తారు. హేరోదు బైబిల్లో మనకు ముగ్గురుగా వస్తారు. ది గ్రేట్ హేరోదు, సెకండ్ హేరోదు, థర్డ్ హేరోదు. సెకండ్ హేరోదు పిలాతు నాయకుడి దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకుని రాబడ్డప్పుడు ఒక అద్భుతం మనం చూస్తాం. ఈ పిలాతు పంపించిన తర్వాత ఈ హేరోదుకి వాడు బ్లాక్ మ్యాజిక్ నమ్ముతాడు, అంటే మంత్రాలను ఇలాంటి వాటిని నమ్ముతాడు. ఈ హేరోదు భార్యకి ఒక కుక్క ఉంటుంది డాబామే. ఈ కుక్క ఒక రోజు వాళ్ళ ఇంటి బొమ్మల పైకి ఎక్కి కాలు కింద పడ్డప్పుడు దాని కాలు ఎగిరిపోయింది. యేసు అద్భుతాలు చేస్తామని నేను నమ్ముతున్నాను, ఇదిగో ఇప్పుడు నేను వదిలిపెట్టాలంటే ఈ కుక్కను స్వస్థత పరచమని అంటాడు. యేసయ్య దాన్ని స్వస్థత పరచడు. ఆ తర్వాత యేసు ప్రభువుని ఏం చేస్తాడంటే వాడు బల్లం తీసుకొని భయంకరంగా కొడతానికి ముందు ఏం చేస్తాడంటే కొంతమంది అమ్మాయిలని నగ్నంగా యేసయ్య ముందుకు తీసుకొని వస్తాడు. ఇది హిస్టరీలో ఉన్నది. నగ్నంగా తీసుకొని వచ్చి ఆ అమ్మాయిలు ఏం చేస్తారంటే ద్రాక్షారసాన్ని ఆ యొక్క గ్లాసులో పెట్టుకుని యేసు ప్రభు చుట్టూరు తిరిగి కలకలంలో తిరిగి యేసయ్య దగ్గరికి ఇక్కడ ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్లో మనం ఉంటే తప్పకుండా ట్యాబ్లో పోయి పాపం చేస్తాం. యేసయ్య ఏం చేశాడు తెలుసా? కళ్ళు మూసి నిండిపోయాడు. హల్లెలూయా. ఇది చూసి ఎగిరిలేసి యేసయ్యను భయంకరంగా దాన్ని నువ్వు వీధులకు రాజు కాదనేసి ఆయనకు ఒక ఎర్రని వస్త్రం కప్పి మళ్ళీ పిల్లల దగ్గరకే అది తీసుకుని వెళ్ళమని వాడు ఇస్తారు. ఈ మెసేజ్ అన్ని గుడ్ ఫ్రైడే రోజు మీకు చెప్తాను. చూడండి, దేవుని ఆయనలో ఏమి లేదు, పాపము లేదు. అయితే ఆయన మనందరి పాపాలను ఆయన తన బుధ స్కంధాల మీద వేసుకొని కలవరి శిలువలో ఆయన తన ప్రాణాన్ని సమర్పించి తిరిగి పునరుద్ధానుడిగా అయ్యాడు. ఎవరైతే ఆయన రక్తమందులో కడగబడి ఉంటారో వారి మీద అపవిత్రాత్మలో పనిచేయం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన శిలువలో ఆయన చనిపోయి తిరిగి లేచాడో అపవిత్ర క్రియలన్నీ ఏమైపోయాయి? నిర్వీర్యమై పోయాయంట. హల్లెలూయా. ఇప్పుడు చదవండి యోహాను సువార్త 3:8. అపవాది మొదటి నుండి పాపం చేయించున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను నయపరచటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. దేవుని కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే నమ్ముకుని ఆయన వల్లే లోపల పరిశుద్ధంగా జీవిస్తారో మీ ముందు ఏ దురాత్మ శక్తులు ఉండవు, ఎలాంటి శోధనలు ఉండవు, ఎలాంటి అప్పుల సమస్యలు, కుటుంబ సమస్యలు, కోర్టు కేసులు, పోలీసు కేసులు ఏమీ ఉండవు. ఎప్పుడో తెలుసా? ఆయన నమ్ముకొని ఆయన కొరకు ఆయన వల్ల జీవించిన వాళ్ళకి మీరు ఆజ్ఞాపిస్తే దెయ్యాలు పారిపోతాయి తెలుసా? ఒకసారి నేను 40 రోజులు ఉపవాసం ఉన్నాను 2017లో ఉపవాసం ఉండి ఒక మీటింగ్కి వెళ్తున్నప్పుడు బస్సులో ఒక ఆవిడ మాల వేసుకుని వచ్చింది, కాషాయ వస్త్రాలు వేసుకొని బస్సులో పక్కన తెలిసి ఖాళీ నేను కూర్చుంటానని అంది. నాకు ఇష్టం లేదు కూర్చోవడం. సరేనేసి నేను అందరికి ఎక్కడ కూర్చున్నప్పుడు ఒక్క నిమిషం అక్కడ కూర్చుంటే నీ పక్కన కూర్చుని నాకు మంటలు వస్తున్నాయి, నేను ఉండను అనేసి లేచి వెనక్కి వెళ్ళిపోయినాను. హల్లెలూయా.
అంటే నా గొప్పతనం కాదు, దేవుడు నమ్ముకుని ఉంటే దేవుడు మన పట్ల అట్లా చేస్తాడు. దేవుడు మిమ్మల్ని కూడా ఆ విధంగా మిమ్మల్ని వాడుకుంటారు. ఇప్పుడు దేవుని కోసం నిలబడ్డారు. ఇప్పుడు దేశరత్నమే జయం. కావున దేవుడు ఎలాంటి అభిషేకం మీ అందరికీ అనుగ్రహించిన కాక ఎంత దినాలలో అపవాద రుచిలో పడకుండా దేవుని కోసం దేవుని కొరకు మనం జీవించినట్లయితే ఏ దేవుడిని గుడారాన్ని సమీపించదు. గుడారం అంటే ఏంది? ఈ దేహమే. ఈ దేహానికి ఏ అపాయం రాదు. మనమందరం దేవుని పెట్టినంత నిదర్శనం ఏదో తెలుసా? మన ముందు మరణంతో వెళ్ళింది. ఈ కరోనాలో కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు. కానీ ఈరోజు నువ్వు సజీవంగా ఉన్నావంటే దానికి కారణం ఏంటి? యేసయ్య మనందరినీ ప్రేమిస్తున్నాడు. అందుబట్టి అందరూ దేవుని స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఆయన ప్రేమిస్తాడు. కావున మనం ఏదో రకంగా పాపం చేసినట్టు కావున దేవుని సమక్షంలో మన పాపాలను మనం ఒప్పుకొని ఆయన కూడా జీవిద్దాం. అట్టి కృప దేవుడికి అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్.